హలో నమస్తే, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మడికాయ ఇగురు కూర చేస్తున్నాను. అమెరికాలో గుమ్మడికాయ ముక్కలు బాగానే దొరుకుతున్నాయి. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బెల్లము, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిల్. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి కాగాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి కలుపుకుని ఉల్లిపాయలు వేపుకోవాలి. ఉల్లిపాయ వేగాక గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకుని మూత పెట్టి మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు వేయించుకోండి. ముక్క కాస్త మగ్గిన తర్వాత నేను ఆర్గానిక్ బెల్లం కరిగించి వడపోసి ఉంచుకున్నాను. ఆ బెల్లం 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకుంటున్నాను. మీరు ఏ బెల్లం అయినా వాడచ్చు. బెల్లం వేశాక వీడియో క్లిప్ మిస్ అయ్యింది. 2 స్పూన్లు చింతపండు గుజ్జు, 1 స్పూను కారం వేసుకుని 1 అరకప్పు వాటర్ పోసి చక్కగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. 2 చిన్న స్పూన్లు ధనియాల పొడి, 1 చిన్న స్పూను జీలకర్ర పొడి వేసి సిమ్లో ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఈలోపు చిన్న పోపు వేసుకుందాము. పోపు కోసమని ఒక చిన్న మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కాస్త ఇంగువ, కరివేపాకు వేసి వేగిన తర్వాత కూరలో వేసుకుని కలుపుకుని కొత్తిమీర చల్లుకోండి. ఇష్టమైతే మసాలా వేసుకోవచ్చు. పులుసుగా కావాలంటే వాటర్ కాస్త ఎక్కువ వేసుకుని పులుసుగా చేసుకోవచ్చు. లేదా ఇలా ఎగర పెట్టుకుంటే అన్నము చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలపండి. థ్యాంక్ యూ.